క్యాన్సర్ లాంటి ఒక జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోతారు, వాళ్ళకి హోప్ పోతుంది. అలాగే చుట్టూ ఉండే వాళ్ళకి కూడా చాలా ట్రామాటిక్ ఇది. సో ఈ అంశం గురించి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. విత్ యువర్ అమేజింగ్ సర్వీస్ మీరు ఎన్నో అవార్డులు అందుకున్నారు అండ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్జన్ యువర్ ఆంకాలజీలో మీరు స్పెషలైజ్ చేశారు. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద టిపికల్ మెంటల్ హెల్త్ సిమ్టమ్స్ యూ సీ సార్? క్యాన్సర్తో పోరాటం అంటే ఇంకా అయిపోయింది అనుకుంటారు చాలామంది. ఐ థింక్ మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ రైజ్ చేస్తారండి. మెంటల్ హెల్త్ అనేది నాట్ జస్ట్ ఫర్ ద పేషెంట్, ఇట్స్ ఫర్ ఫ్యామిలీ ఆల్సో. కేర్ గివర్స్, సపోర్ట్ గ్రూప్స్, ఫ్యామిలీ అందరికి కూడా ఇట్స్ ఎ షాక్. చాలాసార్లు నా దగ్గర పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు పేషెంట్ అటెండర్స్ ఏమంటారంటే, ఆయన జబ్బు ఏంటో తెలియదు, చెప్పొద్దు అని చెప్పి వెనకాల గొసగొసలాడి చెప్తూ ఉంటారు. డోంట్ డిస్క్లోజ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే యాజ్ ఇఫ్ వీఆర్ గివింగ్ దెమ్ ఎ డెత్ సెంటెన్స్. ఆ ఫియర్తో వస్తారు, భయం. అన్నిటికన్నా ముఖ్యంగా క్యాన్సర్లో ఏంటంటే నంబర్ 1 మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ఫియర్. ఎంత భయం అంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఐఎమ్ రిటర్న్ ఆఫ్, ఇంకా ఇదంతా వీళ్ళేదో చేయాలి కాబట్టి చేస్తున్నాం కానీ నాకు ఇంకా హోప్ లేదు అనేటువంటి పరిస్థితులు వస్తారు. సో ఫియర్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. సాడ్నెస్, డిప్రెషను, యాంగ్జైటీ, ఎలా ఉండిపోతుంది ట్రీట్మెంటు, నా జుట్టు ఊడిపోతుందా, లేకుంటే నాకు భవిష్యత్తులో అసలు జబ్బు నిజంగా నయం అవుతుందా లేదా, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా యాంగ్జైటీతో వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అంత మాత్రం కాదు, సాడ్నెస్ ఉంటుంది. చాలామంది షాక్కి వెళ్తారు సడన్గా, అసలు అంటే డినయల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది నేను చూస్తాను. ఇది డయాగ్నోసిస్ కరెక్ట్ కాదు, రిపీట్ చేయండి, మళ్ళీ బయాప్సీ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇట్లా వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రజెంటేషన్, భయంతో మొదలయ్యి యాంగ్జైటీతో ఉంటూ, లేక ఎంతో డిప్రెషన్ కానీ, లేకుంటే డినయల్ కానీ, లేకుంటే సమ్ కైండ్ ఆఫ్, అంటే వాళ్ళకి ఎట్లా అంటే సమ్ టైమ్స్ ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్స్ వాళ్ళకి. అవును, అంటే కొంతమంది ధైర్యంగా ఉన్నట్టు ఉంటారు కానీ పైన అవుట్వర్డ్లీ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ డీప్ విత్ ఇన్ దే ఆర్ వెరీ మచ్ స్కేర్డ్. సో అంటే ఒక అన్నోన్ ఫ్యూచర్, మనకు తెలియనటువంటి భవిష్యత్తు గురించి వాళ్ళు చాలా స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. సో ఇవి అంటే నిజంగా చెప్పాలంటే ఈ ఇష్యూస్ని పబ్లిక్గా మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ. కరెక్ట్ సార్. పీపుల్ గో త్రూ ఇట్, అందరూ దీన్ని అనుభవిస్తారు కానీ చెప్పుకోలేరు. దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి, ఎలా చెప్పాలని కూడా తెలియదు. అట్లా చాలాసార్లు ఏమవుతుందంటే ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా అంత ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. అవును. సో వచ్చి వాళ్ళని పంపించేస్తారు, వాళ్ళకి ఉన్న ఆ యొక్క నీడ్ని ఎవరు కూడా అడ్రస్ చేయటం లేదు. సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ గ్యాప్ నేను అనుకున్నది ఏంటంటే మెంటల్ హెల్త్కి సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు కేర్ గివర్స్ కానివ్వండి, లేక డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అర్థం చేసుకుని కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పగలిగితే చాలా వరకు వాళ్ళకి తగ్గుతుందని అనుకుంటాను.